గౌరవ ఎమ్మెల్యే తెలంగాణ ప్రభుత్వ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మహబూబ్నగర్ ఫస్ట్ అనే కార్యక్రమంలో భాగంగా మహిళా సాధికారత, తర్వాత విద్య, వైద్యము పలు అంశాలపైన ఈయన గౌరవ ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు. అందుట్లో భాగంగా 100% అనే కార్యక్రమం గత సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 100% కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒక 30 పాఠశాలలను ఎంపిక చేసుకొని ప్రతి పాఠశాలకు ఒక విద్యా వాలంటీర్ చొప్పున ఇచ్చి గత సంవత్సరము నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ కానివ్వండి, తర్వాత IIIT లక్ష్యంగా క్యాంపు కానివ్వండి, ఇవన్నీ నిర్వహించడం జరిగింది. మిగతా స్కూళ్ళ నుంచి, వివిధ పాఠశాలల నుంచి మాకు అభ్యంతరాలు రావడం వల్ల ఎమ్మెల్యే గారు ఈ సంవత్సరము 100 స్కూళ్ళను పెంచడం జరిగింది. ఈ 100 స్కూళ్ళ కొరకు గాను 100 మంది అభ్యర్థులు అవసరం ఉన్నది. ఈ అభ్యర్థుల కొరకు మేము గత 15 రోజుల కిందట నోటిఫికేషన్ విడుదల చేశాము. ఆ నోటిఫికేషన్లో భాగంగా మహబూబ్నగర్లో ఉన్న నిరుద్యోగ యువత ఎంతోమంది అప్లై చేసుకున్నారు. వాళ్ళందరికీ ఇవాళ స్క్రీనింగ్ టెస్ట్ పెట్టడం జరిగింది. ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఇవాళ నిర్వహించినాము. ఈ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళను వచ్చే వారం లోపల ఇంటర్వ్యూలు జరిపి వాళ్ళను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఈ ఎంపిక చేసుకున్న వాళ్ళను వివిధ స్కూళ్ళల్లో ఒక వాలంటీర్ చొప్పున ఏర్పాటు చేస్తాము. ఈ మొత్తం వాలంటీర్లకు ఎమ్మెల్యే గారు తన సొంత డబ్బుల ద్వారా వాళ్లకు వేతనాలు చెల్లించడం జరుగుతుంది. ఈ వాలంటీర్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే చదువు నేర్పడం కాదు, చదువు నేర్చుకోవడం ఎలా అనే కాన్సెప్ట్ ద్వారానే ఈ 100% నడుస్తుంది. ఈ 100% గత సంవత్సరం అద్భుతమైన విజయం సాధించింది. ఈ సంవత్సరం కూడా మరిన్ని స్కూళ్ళల్లో మా సేవలు అందిస్తామని గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఇవాళ ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఇవాళ స్క్రీనింగ్ టెస్ట్కు 430 మంది హాజరు కావడం జరిగింది. దాంట్లో మేము 100 మందిని సెలెక్ట్ చేసుకుంటాం. ముఖ్యమంత్రి గారి సంకల్పానికి అనుగుణంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థని మరింత సమర్థవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు శ్రీనివాసరెడ్డి గారు తీసుకున్న గొప్ప సంకల్పం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకి ప్రమాణాలతో పాటు నైపుణ్యాలు కలిగినటువంటి మంచి ఫలితాలు అందించడం కోసం 100% కార్యక్రమాన్ని వారి సొంత నిధులతో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక 33 పాఠశాలల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చిన కారణంగా అది ఈ సంవత్సరం 80 పాఠశాలలకు విస్తరించాలని ప్రయత్నం చేసి సుమారు 70-80 లక్షల రూపాయలతో కూడుకున్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్టు చదువు కొనుక్కోలేని అనగారిన బిడ్డలు చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకి ప్రమాణాలతో కూడుకున్నటువంటి ఒక ప్రామాణికతతో కూడుకున్న విద్యను అందించాలనే ఉద్దేశంతో 100% కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వ్యక్తిగతంగా వారు నిధులు సమకూర్చి కార్యకర్తలకు వేతనాలు ఇవ్వడం, ఉదయం సాయంత్రం ప్రత్యేకమైనటువంటి తరగతులు నిర్వర్తించడము, కార్పొరేటు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యార్థులకి వారం వారం పరీక్షలు నిర్వహించి వార్షిక పరీక్షలలో అత్యుత్తమైనటువంటి ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ఒక భాగమైతే, ప్రభుత్వ పాఠశాలలకి ఈ ప్రయత్నం వల్ల 100% వల్ల మరింత ఆదరణ పెంపొందించాలి, ప్రభుత్వ పాఠశాలల యొక్క ఆత్మగౌరవాన్ని మరింత పెంచాలనేటువంటి శ్రీనివాసరెడ్డి గారి సంకల్పం. మహబూబ్ నగర్ ఫస్ట్ వందే మాతరం ఫౌండేషన్ కలిసి నిర్వహిస్తున్నటువంటి 100% కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖకి తలమానికంగా నిలిచింది. సార్, ఈ స్కీమ్ అనేది బాగుంది. మళ్ళీ ఎడ్యుకేషన్ నుండి ఖాళీగా నిరుద్యోగులు ఉన్న వాళ్ళకి మంచి బెస్ట్ ఆపర్చునిటీ. ఇంతకుముందు కూడా నేను ఎంఎస్ ఆఫీస్ ఇక్కడ కోచింగ్ తీసుకున్నాను. దాని తరపు నుంచి కూడా జాబ్స్ కానీ సార్ రెస్పాన్సిబిలిటీగా చాలా బాగా చేస్తున్నారు సార్.